హలో తెలుగు పీపుల్, శ్రావణ మాసం రాగానే వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్లో అందరూ చాలా బిజీగా ఉంటారు కదా. సో మా ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగింది. అమ్మవారికి ఇష్టమైనవి పెడితేనే మనకు సంతృప్తి అనేది ఉంటుంది కదా. పెద్ద హడావిడి ఏం లేకుండా సింపుల్గా చాలా బాగా జరిగింది. వ్రతం కోసం నేను కొన్ని పూజ ఐటమ్స్ని అయితే తక్కువ బడ్జెట్లోనే పర్చేస్ చేశాను. అవేంటో చూద్దాం రండి. ఫస్ట్ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్లో నాకు ఇది చాలా బాగా నచ్చింది. దీని కాస్ట్ అరౌండ్ 169 అలా పడింది. చాలా క్యూట్ ఉంది. నెక్స్ట్ అమ్మవారికి ఇష్టమైన గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, గురువింద గింజలు ఇవన్నీ నేను పర్చేస్ చేశాను. ఇవన్నీ జస్ట్ 87 రూపీస్కే అవైలబుల్గా ఉన్నాయి. లక్ష్మీదేవి ఫోటో ఏది చూసినా అందులో ఖచ్చితంగా ఎలిఫెంట్స్ ఉంటాయి కదా. సో ఆ ఎలిఫెంట్స్ ఐడల్స్ని నేను తక్కువ ప్రైస్లోనే పర్చేస్ చేశాను. అరౌండ్ 130 రూపీస్ పడింది. బట్ రియల్గా చాలా అంటే చాలా బాగున్నాయి. జస్ట్ 130 రూపీస్కే ఇంత మంచి ఐడల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఈ వరలక్ష్మి వ్రతంలో అమ్మవారి ఫోటో పక్కన ఈ ఏనుగులు ఉంటే బాగుంటుంది. పూజ చేసుకున్నామంటే కొంచెం ట్రెడిషనల్గా కనపడడానికి నేను ఈ బ్యానర్ని బుక్ చేశాను. ఇది 300 లోపే దీని కాస్ట్ పడింది. బట్ చాలా యూజ్ అయింది. చూడడానికి మాత్రం చాలా బాగా అనిపించింది. వీటన్నిటితో మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఓవరాల్గా ఇలా ఉందండి. చూడడానికి చాలా ట్రెడిషనల్గా ఉంది కదా. పూజ వైబ్స్ వచ్చేసాయి. నేను ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చెక్ చేయండి. అందరికీ వాయినాలు ఇవ్వడం పూర్తయిన తర్వాత మా చిట్టి మహాలక్ష్ములకు గాజులు తొడిగాం. సో మాతో పాటు మీరు కూడా చూసేయండి. వరలక్ష్మి వ్రతం రోజు కంపల్సరీ వాయినం ఇవ్వాలి. ఒకవేళ అంత స్తోమత లేకపోతే కనీసం ఒక్కరికైనా వాయినం ఖచ్చితంగా ఇవ్వాలి. మా ఇంట్లో వాయినాలు ఇవ్వడం పూర్తయిపోయింది. వరలక్ష్మి వ్రతం రోజే మా మహాలక్ష్ములకు గాజులు వేయాలని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే ఆ అమ్మవారి ఆశీస్సులు మా పిల్లలపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ బ్యాంగిల్స్ వేసాం. ఫస్ట్ మా మమ్మీ బ్యాంగిల్స్ని తొడిగింది. వీళ్ళు మా ఇంటి మహాలక్ష్ములు కదా, అందుకని వీళ్ళ కాళ్ళకు పసుపు పెట్టి బొట్టు పెట్టి ఆ తర్వాత గాజులు తొడిగించాలి. ఆ చిట్టి పాదాలు ఎంత క్యూట్గా ఉన్నాయో. ఈ చిట్టి తల్లికి చిట్టి చిట్టి గాజులు చాలా క్యూట్ అనిపించింది. పట్టు లంగాలో బ్యాంగిల్స్తో చాలా ముద్దుగా ఉంది. మొత్తం 11 బ్యాంగిల్స్ వేయాలంట. ఫస్ట్ టైం ఆడపిల్లలకి ఈ గ్రీన్ బ్యాంగిల్సే వేయాలి. మొత్తం 11 బ్యాంగిల్స్ 2 చేతులకి వేయాలి. మా ఇంట్లో 2 మహాలక్ష్ములు అన్నాను కదా, ఇప్పుడు నెక్స్ట్ పాపకి కూడా బ్యాంగిల్స్ వేస్తున్నాం. మా మమ్మీతోనే స్టార్ట్ చేసాం. అమ్మాయిలకి బ్యాంగిల్స్ అంటే ఎంత పిచ్చి. వీళ్ళు చూడండి ఎంత కామ్గా ఉన్నారో, చాలా సైలెంట్గా ఉంటూ బ్యాంగిల్స్ వేసుకుంటున్నారు. చిన్నపిల్లలు కదా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారేమో అనుకున్నాను, బట్ వాళ్ళు చూడండి ఎలా స్మైల్ చేస్తున్నారో. అమ్మాయిలకి బ్యాంగిల్స్ వేసినప్పుడు 5 ముత్తైదులతో బ్యాంగిల్స్ వేయించాలంట. ఇంట్లో వరలక్ష్మి వ్రతం అంటే పెద్ద పండుగే, అందుకని మా ఇంట్లో చిన్నపిల్లలతో సహా అందరు ట్రెడిషనల్గా ఉండాలని డిసైడ్ అయ్యాం. ఎంతైనా మహాలక్ష్ములు కదా, సో వాళ్ళకి ఆ బ్యాంగిల్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. గాజులు వేస్తుంటే పెద్దవాళ్ళలాగే బిహేవ్ చేస్తున్నారు. చాలా కామ్గా ఉంటూ వేసుకుంటున్నారు. ఆడవాళ్ళకి బ్యాంగిల్స్ అంటే ఎంత ఇష్టమో ఇప్పుడు ఈ చిన్నపిల్లలు కూడా జాయిన్ అయ్యారు. ఈ పిల్లలు ఇద్దరు గాజులు వేసుకుంటూ ఇంత ఓపికగా కూర్చోవడమే పెద్ద విషయం. ఎంత ఏడుస్తారో అనుకున్నాము, బట్ కోఆపరేట్ చేశారు. గాజులు వేయడం పూర్తయిపోయింది. మా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలందరూ ట్రెడిషనల్గానే రెడీ అయ్యారు. మా ఇంటి వరలక్ష్మి వ్రతంలో చిన్నపిల్లలతో సహా అందరం ఈ వ్రతాన్ని జరుపుకున్నాం. చిన్నపిల్లలే దేవుళ్ళతో సమానం అంటారు. వీళ్ళు కూడా ఈ వ్రతాన్ని చేస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఎక్కువ ఆర్భటాలు చేయకుండా మా ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని ఇలా సింపుల్గా చేసుకున్నాం. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, బాయ్.